ఈరోజు తెలంగాణ డీజీపీ పోలీసుల ఎదుట దాదాపు 42 మంది మావోయిస్టులు 36 ఆయుధాలతో కూడా లొంగిపోవడం జరిగింది. వీటితో పాటుగా 800 గ్రాముల బంగారంతో వీళ్ళందరూ జనజీవన స్రవంతిలో కలిశారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులతో పాటు 36 ఆయుధాలను కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇవి చూసుకున్నట్టయితే ఇది SLR అట్లాగే ఇన్సాస్ రైఫిళ్ళు 9mm పిస్తోళ్ళు AK-47లతో పాటు 303 రైఫిళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే తపంచాలు కూడా మనకు చూసుకోవచ్చు. ఇక్కడ టీజీ పోలీస్ అని బుల్లెట్లతో కూడా ఇక్కడ పోలీసులు అయితే అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే గన్స్ బ్యారెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బ్యారెల్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అట్లా ఎయిర్ గన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో కూడా ఇవన్నీ మావోయిస్టులు లొంగిపోయినప్పుడు కూడా ఇవన్నీ తీసుకొచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ వెపన్స్ అని చెప్తున్నారు. అంటే ప్రొహిబిటెడ్ అంటే ఇవి కేవలం ఎవరైతే దేశ రక్షణలో ఎవరైతే ఉంటారో ఇప్పుడు పోలీసులతో పాటు అట్లాగే గ్రేహౌండ్స్ పోలీసులు అట్లాగే ఆర్మీ అధికారుల వద్ద ఏవైతే పోలీస్ గన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రొహిబిటెడ్ గన్స్ అని చెప్తుంటారు. అట్లాంటి గన్స్ వేరే ఎవరి దగ్గర ఉండొద్దు, ఉంటే రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళంటే రక్షక భటులు రక్షణ శాఖ వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దనే ఉండాలని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడైతే పోలీసుల మీద అటాక్ జరిగినప్పుడు కానీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా దొంగలించిన వెపన్స్గా చెప్తున్నారు. అయితే వీటిలో 36 ఆయుధాలు కూడా ఉన్నట్టుగా తెలుపుతున్నారు. వీటిలో 5 AK-47 రైఫిళ్ళు, 4 SLR రైఫిళ్ళు, 3 ఇన్సాస్ రైఫిళ్ళు, 6 303 రైఫిళ్ళు, 1 9mm గన్ స్టెన్ గన్, 2 8mm రైఫిళ్ళు, 10 సింగిల్ షాట్ గన్లు, 1 9mm పిస్టల్, 2 రివాల్వర్లు, 1 BGL గన్ మరియు 1 గన్ రైఫిల్, వివిధ కాలిబర్లకు చెందిన 107 తూటాలతో సహా 800 గ్రాముల బంగారంతో మావోయిస్టులందరూ కూడా లొంగిపోయారని చెప్తున్నారు. వీళ్ళ లొంగుపాటుతో దాదాపు తెలంగాణలో మావోయిస్టు పార్టీ అనేది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్గా లేరు. ఈ రోజుతో తెలంగాణ కూడా మొత్తం మావోయిస్టు రహిత రాష్ట్రంగా కూడా మారిందని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గణపతి టాప్ క్యాడర్ లీడర్ ఎవరైతే ఉన్నారో గణపతి ఇప్పటివరకు కూడా లొంగిపోలేదు. అయితే అతనికి కూడా మేము పిలుపునిస్తున్నాము, త్వరలోనే లొంగిపోవాలని చెప్తున్నారు. గణపతితో పాటు మరో 5 కూడా ఇంకా మావోయిస్టులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే లొంగిపోతే బాగుంటుందని చెప్తున్నారు. వారిలో తెలంగాణకు చెందిన 5 ఉన్నారని చెప్తున్నారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ పసునూరి నరహరి అలియాస్ సంతోష్, అట్లాగే జాడి రత్నాబాయి అలియాస్ సుజాత, శేఖర్ అలియాస్ మంగ్తు, రంగబోయిన భాగ్య, రూపి, వీళ్ళందరూ కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా డీజీపీ కొద్దిసేపటి క్రితమే పిలుపునివ్వడం జరిగింది. దాదాపుగా మావోయిస్టులందరూ కూడా తుడిచిపెట్టుకుపోయారు. మావోయిస్టు రహిత తెలంగాణ కూడా మారిందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మార్చి 31కి ఆపరేషన్ కగార్ పేరుతో ఎక్కడైతే దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మావోయిస్టు రహితంగా రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పేసి మార్చి 31 డెడ్లైన్గా ప్రకటించుకొని అదే కోవలో కూడా చాలా బెటాలియన్ కూడా ఏర్పాటు చేసి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్లు కూడా అన్నీ జరిగాయి. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే మొత్తం ఇదంతా కూడా జరిగింది. దాదాపు 36 మంది ఈరోజు లొంగిపోయిన వాళ్ళు చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న భావజాలాన్ని కానీ అక్కడ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళని ప్రభావితం చేసి పూర్తిగా వాళ్ళు మావోయిస్టుగా మార్చారని కూడా చెప్పడం జరిగింది. అయితే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 42 మందికి 1,93,00,000 రూపాయలను కూడా ఇప్పుడు వీళ్ళకు అందజేయడం జరిగింది. వీళ్ళలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 20 లక్షల రూపాయలు, అట్లాగే డివిజన్ కమిటీ కార్యదర్శికి 8 లక్షలు, డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలను అందజేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యాన్ని కూడా అందించడానికి హెల్త్ కార్డులను కూడా మేము ప్రవేశపెట్టాము. వాళ్ళకి సంబంధించిన పూర్తిగా హెల్త్ చెకప్ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. దానికి ఒక లిమిట్ అంటూ లేదు, అన్లిమిటెడ్గా వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వాళ్ళకు పునరావాసం కల్పిస్తామంటున్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా చెప్తారు. వాళ్ళైతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంకేదన్నా పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా తెలియజేస్తున్నారు.
ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా జనజీవన సమితిలో కలిసి మావోయిస్టు వైపు కూడా నేరాలు చేయకుండా, భవిష్యత్తులో నేరాలు చేయకుండా కూడా ఉండాలని చెప్పేసి కూడా మావోయిస్టులకు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు లొంగిపోయిన